ఇవాళ నేను వెల్లుల్లి కారం చేయబోతున్నాను. ఇందుకోసం మనం ముందుగా గుప్పెడంత ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి. సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది 1 స్పూను, అలాగే పల్లి పౌడర్ 1/2 స్పూను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. పల్లి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి దగ్గు, జ్వరం, జలుబు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనం ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఉద్దిపప్పు ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకోండి. ఆ మినపగుళ్ళు పంటి కింద పడుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మినపగుళ్ళు ఎర్రగా అవ్వగానే ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం దంచుకున్న ఈ కారంని తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే చాలండి, చాలా బాగుంటుంది ఇది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే వేడి అన్నంలోకైనా, ఇడ్లీకైనా, ఉప్మాకైనా కూడా చాలా బాగుంటుందండి ఇది.